ఎగ్జామ్స్ టైంలో రూల్ నంబర్ 1 కష్టాలు. రే ఎగ్జామ్ పెడుతుంటారు సారు, మనం పోయి లాస్ట్ కూర్చుందాం, ఇద్దరం కలిసి చూసుకుంటారు. నువ్వు కొన్ని క్వశ్చన్స్ నేను కొన్ని క్వశ్చన్స్ చదువుకున్నా కదా, ఇద్దరు కలిసి చూసుకుంటారు. ఓకేనా? అరే నిజమే, పావి ఆడపోయి కూర్చున్నాం. పావి మన ఇద్దరం పోయి మంచిగా రాసుకుందాం. రే ఎగ్జామ్స్ రెడీ అందరూ రండి, ఎగ్జామ్ రాదు రండి. అన్నట్టు మర్చిపోయినా, రూల్ నెంబర్ 1 నుంచి అమ్మా స్టార్ట్ చేసేది. రూల్ నెంబర్ 1 నుంచి కూర్చొని రాయాలి. అయ్యో అమ్మా, రూల్ నెంబర్ వైజ్ అట కాదే. ఏం చేద్దాం ఇప్పుడు? మరి ఏం చేస్తాం? మన కర్మ ఇట్లా కాదు పడ్డది. రూల్ నెంబర్ వైజ్గా కూర్చున్నాం పైకి. ఛీ నీ అమ్మ, రూల్ నెంబర్ 1కున్న కష్టాలు ఇంత కష్టాలు అసలు నాది వేస్ట్గా రూల్ నెంబర్ ఉన్నాయి. నా దరిద్రం రా బాబు. ఛీ నీ అమ్మాయి, ఎన్నుకున్న వాళ్ళందరూ మంచిగా చూసుకుంటారు అత్తారు, ఇక నేనే బకరా. ఛీ ఈ అవ్వ గుర్తత్తలో ఒక్కరు కాపీ కొట్టినా తోడుకాలు తీస్తా ఒక్కరిది. ఎగ్జామ్స్ టైంలో లాస్ట్ రూల్ నంబర్స్ సంబురాలు. అరే రూల్ నెంబర్ వైజ్ కట్టరా, లాస్ట్ కంటే మనం అయితే మంచిగా చూసుకుంటాం. ఓకేనా? చూపినా అది చూపినా అది ఇంకో క్వశ్చన్ అన్ని క్వశ్చన్స్ అయిపోయినాయి. థ్యాంక్స్ పోలే. ప్రేయర్ టైంలో స్టాండర్డ్ ఈజ్ అటెన్షన్. స్టాండర్డ్ ఈజ్ అటెన్షన్. రూల్ నెంబర్ వైజ్గా నిల్చోండి. రూల్ నెంబర్ వైజ్గా ప్రేయర్లో రూల్ నెంబర్ వైజ్గా నిల్చోవాలి. నిల్చోండి ఇప్పుడు అందరు వచ్చి రూల్ నెంబర్ వైజ్గా నిల్చోండి. మళ్ళీ ఇక్కడ కూడా రూల్ నెంబరేనా, ఇక్కడ కూడా రూల్ నెంబర్ వైజ్గానైనా. ఇప్పుడు చూడు నన్ను ఫస్ట్ అయినా అడుగు. వందే మాతరం వందే మాతరం సృజల సుఫలా మనయజ సీతలం. ఏంటమ్మా రూల్ నెంబర్ 1? ఎప్పుడు చూసినా అటు చూడడమేనా? ప్రేయర్లో మంచిగా ఉండడం రాదా? మంచిగా ఉండు ప్రేయర్లో. సారీ సార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ మీకు చాలా వస్తాయి. అండ్ నేను నా ఒంటరిగా ఇది వీడియో తీసుకోవడం కూడా నాకు చాలా కష్టమైంది. కాబట్టి మీరు ఒక లైక్ ఇస్తే నా కష్టానికి ప్రతిఫలం దక్కినట్టుగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసుకోండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.